తిరువీర్ పాయల్ రాధాకృష్ణ జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పక్కా గ్రామీణ చిత్రం పాపం ప్రతాప్. 1990 నాటి గోదావరి ప్రాంత నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. పాపం ప్రతాప్ కథ విషయానికి వస్తే 1990ల కాలం నాటి గోదావరి జిల్లా గ్రామీణ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ప్రతాప్ అలియాస్ తిరువీర్ తన చిన్ననాటి స్నేహితురాలు బుజ్జమ్మ అలియాస్ పాయల్ రాధాకృష్ణను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. అంతా సంతోషంగా ఉందనుకునే లోపు పెళ్ళైన 3 రోజులకే జరిగిన ఒక చిన్న సంఘటన వల్ల ఊరి పంచాయతీలో ప్రతాప్కు ఘోర అవమానం జరుగుతుంది. ఆ దెబ్బతో బుజ్జమ్మ ప్రతాప్ను వదిలి వెళ్ళిపోతుంది. భార్య దూరం అవడంతో ఊరి జనమంతా ప్రతాప్ను చూసి పాపం ప్రతాప్ అంటూ జాలి పడుతూనే వెటకారం కూడా చేస్తుంటారు. దీనికి తోడు ప్రతాప్కు నిద్రలో ఓ వింత సమస్య కూడా ఉంటుంది. పగలు ఒకలాగా, పడుకుంటే మరోలాగా మారిపోతుంటాడు ప్రతాప్. ఊరి వాళ్ళ హేళనను తట్టుకొని ప్రతాప్ తన భార్యను మళ్ళీ ఎలా దక్కించుకున్నాడు, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకొని పాపం ప్రతాప్ కాస్త వీర ప్రతాప్గా ఎలా ఎదిగాడనేది రిమైనింగ్ స్టోరీ. కథగా చూస్తే పాపం ప్రతాప్ చాలా చిన్న పాయింట్. దర్శకుడు ఎస్పి దుర్గా నరేష్ దానికి ఎమోషన్స్ అండ్ పల్లెటూరి కామెడీని జోడించి సినిమాగా మలిచారు. ఫస్ట్ హాఫ్ అంతా పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల అమాయకత్వంతో కూడిన కామెడీతో చాలా సరదాగా సాగిపోతుంది. మధ్యతరగతి భర్త పడే కష్టాలు, ఆత్మగౌరవం కోసం చేసే పోరాటం ప్రేక్షకులకు ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయి. అయితే ఇంత చిన్న పాయింట్ను 2.5 గంటల సినిమాగా మలచడం అనేది కత్తి మీద సాము లాంటిది. పైగా హీరోలకు లోపాలు ఉన్న కథలకు డిమాండ్ బాగా ఉంటుంది. కాస్త బాగా రాసుకుంటే సినిమా ఈజీగా అలా వెళ్ళిపోతుంది. పాపం ప్రతాప్ సినిమా విషయంలో దర్శకుడు దుర్గా నరేష్ ఇదే చేయాలని చూశారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా బాగానే వెళ్ళిపోతుంది. హీరోకు ఉన్న సమస్య ఏంటి అనేది ల్యాగ్ చేయకుండానే త్వరగానే రివీల్ చేశాడు దర్శకుడు. ఇంటర్వెల్ నాటికి మంచి ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ పై ఆసక్తిని కూడా పెంచారు. అయితే కీలకమైన ద్వితీయార్థంలో కథనం కాస్త నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రతాప్ భార్యను వదిలి వెళ్ళిపోయిందని ఊరి జనం నానా మాటలు అనే సీన్లు మొదట్లో నవ్వించినా రాను రాను అవే రిపీట్ అవడంతో కొంత బోర్ కొడుతుంది. అలాగే హీరోకి ఉన్న నిద్ర సమస్య మీద ఇంకాస్త లోతుగా చెప్పుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. దానికి తోడు మధ్యలో వచ్చే కొన్ని డబుల్ మీనింగ్ జోకులు, సీన్లు అవసరం లేదేమో అనిపిస్తుంది సినిమా చూస్తున్నంతసేపు. అవి లేకపోయినా సినిమాకు పెద్దగా సమస్య లేదు. అలాంటి సన్నివేశాలు తీసేసి సినిమాను మరింత క్రిస్పీగా 2 గంటల్లో తేల్చేసి ఉంటే చాలా బాగుండేదేమో అనిపిస్తుంది. కమర్షియల్ హంగులకు పోకుండా ప్యూర్ ఎమోషన్స్ మీద ఈ సినిమాను నడిపించాడు దర్శకుడు దుర్గా నరేష్. హీరోకు ఆ సమస్య ఎలా వచ్చిందనే ఫ్లాష్ బ్యాక్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. మసూదా, పరేషాన్ వంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ ప్రతాప్ పాత్రలో ఒదిగిపోయాడు. భార్య దూరమైన బాధను, అవమానాలను దిగమింగుకునే సగటు యువకుడిగా అద్భుతమైన నటనను కనపరిచాడు. ఇక బుజ్జమ్మ పాత్రలో పాయల్ రాధాకృష్ణ చాలా సహజంగా నటించింది. పల్లెటూరి అమ్మాయిగా సెట్ అవడమే కాకుండా ఎమోషనల్ సీన్స్లో తన వంతు న్యాయం చేసింది. ఇక అజయ్ ఘోష్, రఘుబాబు, గోపరాజు రమణల కామెడీ టైమింగ్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. చాలా కాలం తర్వాత సీనియర్ నటి రాశి కూడా ఓ కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. శ్రీనివాస్ అవసరాల, దేవిశ్రీ ప్రసాద్ ఇంకొంతమంది తమ తమ పాత్రల పరిధి మేర చాలా చక్కగా నటించారు. చాలా ఏళ్ల తర్వాత సంగీత దర్శకుడు కెఎం రాధాకృష్ణన్ సంగీతం అందించిన సినిమా ఇది. పాటలు చాలా బాగున్నాయి. పల్లెటూరి నేపథ్యానికి తగ్గట్టుగా అందించిన సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం పాత్ర భావోద్వేగాలను బాగానే ఎలివేట్ చేసిందని చెప్పాలి. సినిమాటోగ్రాఫర్ విశ్వేశ్వర్ ఎస్వి గోదావరి అందాలను, పల్లెటూరి వాతావరణాన్ని కెమెరాలో చాలా అద్భుతంగా బంధించారు. విజువల్స్ సినిమాకు ఫ్రెష్ ఫీల్ని తెచ్చాయి. అన్వర్ అలీ ఎడిటింగ్ కూడా పర్లేదు. నిర్మాణ విలువలు కథా నేపథ్యానికి తగ్గట్టుగా రాజీ పడకుండా చాలా బాగున్నాయి. దర్శకుడు ఎంచుకున్న కథాంశం చిన్నదే అయినా 90ల నాటి గోదావరి నేటివిటీని తెరపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. అయితే సినిమాలో డబుల్ మీనింగ్ జోకులు లేకుండా ఉంటే ఇంకాస్త బాగుండేదేమో అనిపిస్తుంది. ఇక ఓవరాల్గా చెప్పాలంటే పాపం ప్రతాప్ పల్లెటూరి కథ డీసెంట్ ఎంటర్టైనర్.